హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 47. దేవాంశ్ మరియు శివానికి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం శివాని హృదయ స్పందనను పెంచుతోంది. దేవాంశ్ ఆమె నుండి శివాని చీరపళ్ళును వేరు చేసి ఆమె ఎద మీద ముద్దు పెట్టుకున్నాడు. అది చాలా చిన్న మంచం కాబట్టి వారి సాన్నిహిత్యానికి ఈ మంచం కూడా కారణమైంది. దేవాంశ్ ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాడు. శివాని శరీరంలోని ప్రతి భాగంలో దేవాంశ్ తనదైన ముద్ర వేస్తున్నాడు. శివాని కూడా ఇప్పుడు రమ్ కేక్ తిన్న దానికంటే ఎక్కువగా దేవాంశ్ మత్తులో మునిగిపోయింది. శివాని మొత్తం వాతావరణాన్ని చాలా సరళంగా మరియు సొగసైనదిగా చేసింది. ఆమె చేతికి ఇప్పుడు కొన్ని గాజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేవాంశ్ చేతి పట్టుకు చాలా వరకు అవి పగిలిపోయాయి. ఈ సమయంలో దేవాంశ్కి తనను తాను నియంత్రించుకోవడం చాలా కష్టమైంది. ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోయారు. తగాదాలు, బలవంతంతో మొదలైన బంధం నేడు గమ్యాన్ని చేరుకుంది. దేవాంశ్ అలసిపోయి బెడ్ మీద పడుకున్నాడు. ఇద్దరు నిద్రమత్తులో ఉన్నారు. ఈరోజు నిద్రలో ఏదో ప్రత్యేకత ఉంది. అది ప్రశాంతమైన నిద్ర. రాత్రి 12 గంటలైంది. ఇక్కడ దేవాంశ్ ఇంట్లో శ్వేత మరియు ఆకాష్ ఇద్దరు వేదికను నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వేదిక మాత్రం పడుకునే ప్రసక్తే లేదు అన్నట్టు ఉంది. వేదికకు కథ చెప్పాలని శ్వేత అనుకుంది. ఆకాష్, శ్వేత ఇద్దరు వేదికకు ఇరువైపులా పడుకొని ఉన్నారు. వేదిక పడుకున్నాక ఇద్దరు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకోవడానికి వెళ్ళాలి అని అనుకున్నారు. శ్వేత కథను వేదికకు చెప్పడం ప్రారంభించింది. ఆమె వేదికకు చాలా ప్రేమగా స్వీట్ వాయిస్తో కథ చెబుతోంది. వేదికకి కథ చెబుతూ నిద్రపోవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఆకాష్ కూడా కథను వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆకాష్ మేల్కొని ఉండగానే శ్వేత కథ చెబుతూ నిద్రపోయింది. ఆకాష్ అది చూసి వేదికను జోకొట్టి నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంత సమయం తర్వాత వేదిక కూడా నిద్రపోయింది. వేదిక తన పక్కన ఉన్న శ్వేత, ఆకాష్ నిద్రపోయారు అని గమనించి నిశ్శబ్దంగా వారి మధ్య నుండి లేచి తన గది తలుపు దగ్గరికి వచ్చింది. వేదిక తన 2 కాళ్ళు కొంచెం పైకెత్తి లాక్ ఓపెన్ చేసి ఆ గది తలుపు తెరిచిన చప్పుడైంది. వేదిక తన బొమ్మను తనతోనే ఉంచుకుంది. వేదిక గది నుండి బయటకు వచ్చి నేరుగా సునీత గదికి వెళ్ళింది. తలుపు తట్టగానే సునీత గది తలుపు తెరిచి కిందకి చూస్తే వేదిక తన బొమ్మతో ఎదురుగా పక్కన నిలబడి ఉంది. సునీతకి వేదిక శివానిని మిస్ అవుతుందని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దాంతో ఆమె వేదికతో, రా బంగారం, శివాని అమ్మ పని మీద బయటకు వెళ్ళింది, రేపు వస్తుంది, ఈరోజు నాతో పడుకో అని చాలా ప్రేమగా చెప్పింది. వేదిక పరిగెడుతూ వెళ్ళి సునీత బెడ్ మీదకు ఎక్కింది. సునీత వేదికని కేవలం 15 నిమిషాల్లోనే నిద్రపోయేలా చేసింది. శివాని మరియు వేదిక మధ్య సంబంధం చాలా భిన్నంగా ఉంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అంతలా కనెక్ట్ అయ్యారు. వేదిక కోసం శివాని వేదిక తల్లి స్థానం తీసుకుంది. ఇక్కడ అర్ధరాత్రి దేవాంశ్ కళ్ళు తెరిచి చూసేసరికి అతనికి శివాని చాలా దగ్గరగా పడుకొని ఉంది. అతను శివానిని తన చేతుల్లో బంధించి పట్టుకున్నాడు. శివాని వీపు మీద దేవాంశ్ ముఖం వైపు ఉంది. ఇద్దరు శరీరాలపై బట్టలు లేవు. తమ మధ్య జరిగిన ఆ అందమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ శివాని వీపుపై ఉన్న గుర్తులను చూస్తూ ఉన్నాడు దేవాంశ్. శివాని కూడా కళ్ళు తెరిచి చూసేసరికి దేవాంశ్ ఆ గుర్తులను ఒక్కొక్కటిగా ముద్దాడుతున్నాడు. ఆమె దేవాంశ్ వైపు తిరిగి ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంది. మళ్ళీ స్టార్ట్ చేద్దామా అని మాట్లాడుతున్న దేవాంశ్ కళ్ళలో అల్లరి చూస్తూ శివాని కళ్ళల్లో ఎనలేని ప్రేమ. దేవాంశ్ తన చేతులు చాచి ఆమెను కౌగిలించుకున్నాడు. రాత్రంతా ఇద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. ఈ రాత్రి ఇద్దరికీ చిన్నదిగా అనిపించింది. తెల్లవారుజామున శివాని కళ్ళు తెరిచి చూసేసరికి మంచం మీద దేవాంశ్ లేడు. అతను వాష్రూమ్కి వెళ్ళి ఉండవచ్చని అనుకుంది. అప్పుడే పక్కన ఉన్న సైడ్ టేబుల్పై దేవాంశ్ శివాని కోసం నోట్ రాతి ఉంచిన స్టిక్ నోట్ని గమనించింది. అతనికి ముఖ్యమైన కాల్ రావడంతో ఉదయాన్నే బయలుదేరాడు.
దేవాంశ్ శివాని భద్రత కోసం 2 బాడీ గార్డులను పిలిపించి వెళ్ళాడు. సారీ బంగారం, నేను ఒక ముఖ్యమైన పని కోసం త్వరగా బయలుదేరవలసి వచ్చింది. సాయంత్రం కలుద్దాం, లవ్ యూ అని రాసి వెళ్ళాడు దేవాంశ్. శివానికి చాలా కోపం వచ్చింది. అంత రాత్రిలో అంత అందమైన భార్యను ఒంటరిగా వదిలేస్తే ఎలా అని ఆమె ఫీలింగ్. తనను నిద్ర లేపకపోయేంత ముఖ్యమైన పని ఏముంది అని ఆలోచిస్తుంది శివాని. ఇక్కడ కళ్ళు తెరిచిన శ్వేతకి తనపై భారంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె కళ్ళు తెరిచి భారంగా అనిపించిన ఆ చేతి వైపు చూసింది. అది ఆకాష్ చేయి అని గుర్తించింది. ఇది చూసిన శ్వేత గట్టిగా అరిచింది. శ్వేత అరుపుకి ఆకాష్ నిద్రలో నుండి ఉలిక్కిపడి 2 చేతులతో చెవులు మూసుకొని లేచి కూర్చొని ఆకాష్ ఆమె నోరు మూసేశాడు. నాతో ఒకే మంచం మీద ఏం చేస్తున్నావు అని శ్వేత ఏదైతే అడగాలని అనుకుందో ఆమె కంటే ముందే ఆకాష్ స్వయంగా ఆమెను అడిగాడు. అతను నోరు మూయడం వల్ల ఆమె నోటి మీద నుండి చెయ్యి తీ అన్నట్టు మూలుగుతుంది. ఆకాష్ ఆమె నోటిని మూసివేసి ఉండటంతో శ్వేత మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే ఆకాష్ ఆమె నోటి నుండి తన చెయ్యి తీసేశాడు. నేనే నిన్ను అడగాలి, నువ్విక్కడ నాతో పాటు బెడ్పై ఏం చేస్తున్నావు? వేదిక ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ శ్వేత వేదిక కోసం వెతకడం మొదలుపెట్టింది. కానీ ఆమెకు ఎక్కడా వేదిక కనిపించలేదు. ఆకాష్ కూడా మంచం మీద నుండి లేచి తను కూడా అన్నీ మర్చిపోయి వేదిక కోసం వెతుకుతున్నాడు. శ్వేత అల్మారా తెరిచి చూసేసరికి ఆకాష్ చిరాకుగా, వేదిక నీ అల్మారాలో పెట్టడం మర్చిపోయావా అని అడిగాడు. లేదు, అప్పుడప్పుడు పిల్లలు దాక్కోవడానికి అల్మారాలో కూర్చుంటారు, అందుకే నేను తనిఖీ చేస్తున్నాను. అమ్మ నాన్నకి భయపడి పిల్లలు దాక్కోవచ్చు, కానీ వేదిక బాబాయ్ దయ్యం కంటే తక్కువేం కాదు కదా, అందుకే భయపడి ఉంటుంది అని ఆకాష్ని ఎగతాళి చేసింది. ఆకాష్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తన దగ్గరకు లాక్కొని, నువ్వు నాతో గొడవ పెట్టుకునే ఛాన్స్ మిస్ చేసుకోలేవనుకుంటా, కానీ అతి త్వరలో నీకు నేనేంటో చూపిస్తాను అని ఆకాష్ ఆమె చెయ్యి విడిచిపెట్టి అక్కడి నుండి బయటకు వచ్చాడు. అతను కిందకి చూస్తూ సునీతతో పాటు బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్ద కూర్చున్న వేదికను చూశాడు. ఇంతలో శివాని కూడా ఇంటికి వచ్చింది. దేవాంశ్ వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలేదు. ఆమెకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళి బయలుదేరిపోయిన దేవాంష్పై ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆకాష్ కిందికి దిగి వచ్చి శివానికి గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఇంతలో శ్వేత కూడా అక్కడికి వచ్చింది. ఆమె శివానీని చూడగానే నిన్న రాత్రి గురించి ఆరా తీయడానికి ప్రయత్నించింది. కానీ శివాని ముఖం ఆమెకి కొంచెం బాధగా కోపంగా కనిపించింది. శ్వేత ఆఫీస్కి వెళ్ళిపోయకపోయి ఉంటే ఆగి ఆమెతో మాట్లాడేది. శ్వేత శివాని దగ్గరకు వెళ్ళి చెవిలో గుసగుసగా, శివాని, నేను నీకు ఫోన్ చేస్తాను, నిన్న రాత్రికి సంబంధించిన ప్రతి విషయాలు నాకు చెప్పాలి, సరేనా అంటూ శ్వేత స్ట్రైట్గా వెళ్ళి వేదిక బుగ్గ మీద ముద్దు పెట్టి ఇద్దరికి వీడ్కోలు పలికి బయలుదేరింది. నేను కూడా వెళ్తున్నాను అని శివానికి చెప్పి, శ్వేత నిన్ను డ్రాప్ చేస్తాను అని అన్నాడు ఆకాష్. మాట్లాడుతూనే అతను కారు తాళాలు తీసుకున్నాడు. కానీ శ్వేత మాత్రం నాకు అవసరం లేదు అని అంది. నేను పర్మిషన్ అడగడం లేదు శ్వేత మాటలకు బదిలిచ్చాడు ఆకాష్. వదిలేయండి, నాకు అవసరం లేదు అని చెప్తూనే శ్వేత ముందుకు కదిలింది. నేను నీకు హెల్ప్ చేస్తానని మాత్రమే అడిగాను, నువ్వు నాతో రాకపోతే నాకేం అని అంటూ నువ్వే వెళ్ళు అని మాట్లాడుతూ ఆకాష్ శ్వేత కంటే వేగంగా కారు స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ శివాని వేదికకి బ్రేక్ఫాస్ట్ తినిపించి వేదికను జాగ్రత్తగా చూసుకోమని సునీతకు చెప్పి తర్వాత ఆమె స్నానం చేయడానికి తన గదికి వెళ్ళింది. నిన్న రాత్రి నుంచి ఆమె స్నానం కూడా చేయలేదు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.